చేస్తున్నాం, ఏ విధంగా పండిస్తున్నాం, ఏ విధంగా నీళ్లు పోస్తున్నాం, ఏ విధంగా పాట్ మిక్సింగ్ చేస్తున్నాం, ఈ మొక్కని డెవలప్ అభివృద్ధి చెందడానికి ఏ విధమైన మనం ఎరువులు వేస్తున్నాం అనేది మనం చేసేటప్పుడు మన పిల్లలు అవగాహన పొందుతూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగా తినే వాటిని పండించుకొని తినడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేనండి. కాబట్టి మన మధ్యలో పెద్దలు టీవీడి నాగేశ్వరరావు గారు, ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ రూపకర్త ఆయనే. ఈ కార్యక్రమాలు ఆయన ఇంట్లో ఉండి చాలా పకడ్బందీగా పని చేస్తేనే మనం అక్కడ కూర్చోగలిగాం. వాళ్ళ ఆయనంతా నెట్వర్క్ ఇంటర్నెట్ ద్వారా ఈ వర్కింగ్ చేపిస్తూ ఉంటారు. తర్వాత రమేష్ బాబు గారు, సురేష్ బాబు గారు మధ్యలో సిటీజీ పెద్దలు, ఆయన గారు కూడా నెట్వర్క్ ద్వారాగానే మనల్ని నడిపిస్తూ ఉంటారు. తర్వాత ప్రేమతో ఈ మీటింగ్కి వచ్చారు. అలాగే అదేవిధంగా విజయవాడ సిటీ 4 అడ్మిన్ గారు కోగంటి శ్రీదేవి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా మనం ఆహ్వానిద్దాం. తర్వాత సేగు సుజాత మేడం గారు కూడా ఉన్నారు. వారు కూడా అడ్మిన్ గారే, వారిని కూడా మనం ఆహ్వానిద్దాం. అదేవిధంగా అఫ్జల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అదే కాజావల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. కోఆర్డినేటర్ వెంకటేశ్వర గారిని కూడా మనం తరఫున ఆహ్వానిస్తున్నాం. ఏం లేదమ్మా, రైతులంటే ఓ ఎకరమో 4 ఎకరం పండించాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఇంట్లో ఏదైతే తింటున్నామో అదే మొక్కలు మనం పండించుకుంటే మనం కూడా రైతులమే. మన తాతగారు కానీ ఇంకా పైన వాళ్ళందరూ ఏంటి రైతులేగా. అంటే మన జీన్లో కూడా మనందరం రైతులమే. కాకపోతే మన జీన్స్లో ఏంటంటే అది ఉంది కానీ దాన్ని మనం బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లా. ఓకే, ఇకపోతే టెర్రస్ మీద కానీ మామూలు కానీ మొక్కలు ఎలా పెంచుకోవాలి అనే అవగాహన మనకి నాకన్నా మీకే బాగా తెలుసు. ఎందుకు చెప్పండి? ప్రతిదానికి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మీ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, చిన్నప్పుడు